కొన్ని నక్షత్రాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కృతికా నక్షత్రం ఉంది, ఉత్తరా నక్షత్రం ఉంది, ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఈ నక్షత్రాలకు అధిపతి ఎవరండి? సూర్యభగవానుడు. కృతికా నక్షత్రంలో పుట్టినా, ఉత్తరా నక్షత్రంలో పుట్టినా, ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినా మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 ఒకట్లు కానీ 4 ఒకట్లు కానీ ఉంటే మీరు అదృష్టవంతులు అవుతారండి. రాసి పెట్టుకోండి, ఇది చాలా అదృష్టం. ఎందుకంటే కృతికా నక్షత్రంలో ఏ రాశులు ఉంటాయి? మేషం ఉంటుంది, వృషభం ఉంటుంది. ఉత్తరా నక్షత్రంలో సింహం ఉంటుంది, కన్య ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రంలో ధనుస్సు రాశి ఉంటుంది, మకర రాశి ఉంటుంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత రోహిణి నక్షత్రం, హస్త నక్షత్రం, శ్రవణ నక్షత్రం. చూడండి, ఈ రోహిణి నక్షత్రం, హస్త, శ్రవణ ఈ నక్షత్రాలకు అధిపతి ఎవరంటే చంద్రుడు. మీ డేట్ ఆఫ్ బర్త్లో 3-2 కానీ 4-2 కానీ ఉంటే మీరు జాక్పాట్ కొడతారండి. ఇప్పుడు రోహిణి నక్షత్రం వృషభ రాశి వస్తుంది, హస్త నక్షత్రం వస్తుంది, కన్యా రాశి వస్తుంది, శ్రవణ నక్షత్రం వస్తుంది, మకర రాశి వస్తుంది. సో ఈ యొక్క 3 నక్షత్రాలలో జన్మించినటువంటి వారి డేట్ ఆఫ్ బర్త్లో 3-2 కానీ 4-2 కానీ ఉంటే చాలా అదృష్టవంతులు అవుతారండి. అలాంటి వాళ్ళు స్పెషల్గా ఉన్నటువంటి పర్సన్స్ అండి. వాళ్ళకు చాలా అద్భుతమైనటువంటి యోగం కలుగుతుందండి, దానిలో ఎటువంటి సందేహం. ఇప్పుడు నిజంగా 3వ నంబరు అంటే గురువుకు సంబంధించి గురు పాలిత నక్షత్రాలు పునర్వసు నక్షత్రం, విశాఖ నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రాలలో పుట్టినటువంటి వారికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 3 మూళ్ళు కానీ అంటే 3వ నంబర్లు 3 కానీ 4 మూళ్ళు కానీ ఉంటే 3 నంబర్స్ గురువుకు సంబంధించిన నంబర్లు కనుక ఉంటే నిజంగా వారు అదృష్టానికి అధిపతి అవుతారండి. మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి సంఖ్యా విధానాన్ని బట్టే మనం అదృష్టవంతులు అవుతామండి. శత్రు సంఖ్యలు ఉన్నాయనుకోండి చాలా వరకు నష్టపోతాం. ఇకపోతే 4 రాహు సంఖ్య, ఆరుద్ర నక్షత్రం, స్వాతి నక్షత్రం, శతభిష నక్షత్రం. వీటికి అధిపతి రాహు. మీ డేట్ ఆఫ్ బర్త్లో అంటే మీరు ఈ నక్షత్రాలలో పుట్టినటువంటి వారు మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 4 కానీ 4 4 కానీ ఉంటే చాలా వరకు రాజయోగం ఏర్పడుతుందండి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులేనండి. వాళ్ళు ఏదైనా తలుచుకుంటే అది ఖచ్చితంగా అయ్యే విధంగా చేసుకోవచ్చు. అది మాత్రం 100% నిజం. ఇది తాళపత్ర రహస్యం. ఇది మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఒక్కసారి మంచి అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే ఖచ్చితంగా మీరు జాక్పాట్ కొడతారండి.